హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడే అందిన వార్త. 18 ఏళ్ళు నిండిన మహిళలకు మరో గుడ్ న్యూస్ వచ్చేసిందండి. మహిళలకు రాబోయే ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త అందించనుంది. మేనిఫెస్టివల్ చెప్పిన విధంగా ప్రతి పథకాన్ని అమలు చేయనుంది. దీనిలోని భాగంగానే 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళ ఖాతాలోకి నెలకు 1500 చొప్పున జమ చేయనున్నారు. అంటే ప్రతి మహిళ ఖాతాలోకి ఒక సంవత్సరానికి 18,000 చొప్పున సాయం కింద అందించనున్నారు. మినీ ఫెస్టివల్లో ఎన్నో పథకాలు అమలు చేస్తామని ప్రకటన. మహిళలు ఎక్కువ ఆకర్షితులయ్యింది ఈ పథకానికని చెప్పాలి. ప్రతి నెల 1500 అంటే ఇంట్లోకి కావలసిన కూరగాయలు, పప్పు, ఉప్పు లాంటివి తీసుకోవచ్చని, ఎంతో కొంత ఇంటి ఖర్చుల భారం తగ్గుతుందని ఏపీ మహిళలు భావిస్తున్నారు. అయితే సంక్షేమ పథకాలపైనే కాకుండా ఏపీ అభివృద్ధిపైన కూడా దృష్టి సాధించాలని ప్రజలు కోరుకుంటున్నారు. వైసీపీ ఘోర ఓటమి గల కారణం కూడా ఇదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధిని వదిలేసి కేవలం సంక్షేమం తమ అజెండాగా ముందుకు వెళ్లడంతో ఏపీ ప్రజలు దానిని స్వీకరించలేదని, అందుకే ఈ ఫలితాలు వచ్చాయని అంటున్నారు. మేనిఫెస్టివల్ ప్రకటించిన మరికొన్ని పథకాలు ఇవి. వాటిలో ముఖ్యంగా మెగా డిఎస్సిపై మొదటి సంతకం, సామాజిక పింఛన్లు 4000కు పెంపు, అలాగే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, దివ్యాంగులకు పింఛను 6000కు పెంపు, బీసీలకు 50 ఏళ్లకే 4000 పింఛను, యువతకు ఏటా 4 లక్షల చొప్పున 5 ఏళ్లకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.